ఈ ఏకగ్రీవం అంటే గతంలో మంచివాడని ఎన్నుకునేవాళ్ళు గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా ఆ ఊళ్ళో మంచి వ్యక్తిని ఎన్నుకునేవారు. నేను కూడా 40 ఏళ్ళ క్రితం సర్పంచ్గా పనిచేశాను. 40 ఏళ్ళు చేశారు. 40 ఏళ్ల క్రితం చేశాను. 40 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు చేశాను. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీపీ ప్రెసిడెంట్ అని చేశాను. కానీ అప్పుడు ఏకగ్రీవం కాలే, మేము పోటీపడి గెలిచాం. కానీ ఏకగ్రీవం అన్నాడు మంచి ఆదర్శం. కానీ ఈనాడు ఏకగ్రీవం అంటే డబ్బు, భయము, ప్రలోభాలు పెట్టి ఎన్నికవుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాం. అంటే ప్రజల ఓటు హక్కును అవమానించడమే కదా. కనుక మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం, స్థానిక ప్రభుత్వాల సాధికారత వేదిక. స్థానిక ప్రభుత్వం ఎందుకంటున్నామంటే రాజ్యాంగంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉన్నది కనుక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక పరిపాలన చేసేది గవర్నమెంట్ అవుద్ది కదా. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా లోకల్ బాడీస్ అంటున్నది కరెక్ట్ కాదు. కనుక ఇప్పుడు ఏకగ్రీవాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మేమంటే ఏకగ్రీవాల పేరు మీద డబ్బులు రకరకాల ప్రలోభాలకు పెట్టి చేస్తున్నారు కనుక ఊళ్ళో ఇంటి పనులన్నీ ఒక ఆయన కట్టేస్తా అంటున్నాడు, లేకపోతే మీకు గుడి కట్టిస్తా అంటున్నాడు. బడో గుడో సామాజిక అవసరం, ఇంకా వ్యక్తిగతంగా అందరికి కూడా 2000 ఇస్తా అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఏకగ్రీవాల బదులు ఏమంటున్నామంటే ఏకగ్రీవంగా ఎవరైతే ఎన్నిక అవుతా అనుకుంటున్నారో వాళ్ళకి పోటీగా నోటా అని ఉంది కదా మనకమ్మ, ఈ నోటాని పెట్టమంటున్నాం. అంటే అందరూ ఊరుకున్నా సరే నోటా అని పోటీ పెడితే అప్పుడు ఏకగ్రీవాలు జరిగాయి. ఒకవేళ ఒక్కడే మిగిలితే కూడా నోటాకు పోటీ పెడితే అప్పుడు నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఈయన ఊడిపోయినట్లు లెక్క. మళ్ళీ ఒకసారి ఆయన పోటీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నోటాకు తక్కువ ఓట్లు వచ్చి ఏకగ్రీవం ఉన్న ఆయన అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన గెలిచినట్టు ప్రకటించమంటున్నాడు. అంటే ఓ పోటీ ఉందంటే ప్రజల ఓటు హక్కును అవమానించినట్టు కాదు, ప్రజల ఓటు హక్కును అంగీకరించినట్టు అవుతుంది. కనుక అట్లా పెట్టమని మేము కోరుతున్నాం. ప్రజలు కూడా డబ్బులు తీసుకుని మీరు చూసుకోవచ్చు, మీకు ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళే ఏమైనా తీసుకున్నాకే ఓటు వేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడున్న సమాజంలో. చెప్పాలంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళు నిలబడితే వాళ్ళు మనకేం చేస్తున్నారో బదులు వాళ్ళు మనకేం ఇస్తున్నారు అని చెప్పేసి, ఇలాంటి టైంలో ఏకగ్రీవం అన్న పదము ఎంతవరకు కరెక్ట్ అంటే ఎంతవరకు వర్తిస్తుంది? అదే అందుకని చెప్తున్నాను అమ్మా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి సారా పోసి మద్యము సారా పంచి అట్లాగే ఆ వ్యక్తిగత అవసరాలు తీర్చి పోటీ చేయకుండా గెలిచేదానికంటే మేమేమంటున్నామంటే ప్రజలు తప్పట్టొద్దమ్మా. ప్రజలు ఎప్పుడు తప్పు కాదు, చచ్చిన దానికి వచ్చిందే కట్టమనుకుంటున్నారు. అంటే ఏమనుకుంటున్నారంటే ఎట్లాగో వీళ్ళు ఇప్పుడు తప్ప ఇంకోసారి ఇవ్వరు కనుక తీసుకుందాం, వేసేవాడికి నలుగురు పోటీ చేస్తున్నారు. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాడు గెలుస్తున్నారు, గెలవడం లేదు కదా. డబ్బులు తక్కువ ఇచ్చినా గెలుస్తున్నారు. కానీ ఇది అర్హత అంటే ఎంట్రీ ఫీజు అయిపోయింది. అంటే ఎవరైనా సరే పదవ పరక పంచకుండా పోటీ చేస్తానికి వీల్లేదు. ప్రజలు కూడా అట్లా తయారైనారు. అందరి దగ్గర తీసుకుంటున్నారు. సబ్కా సున్నా అప్నా కర్ణ అన్నట్టు అందరి దగ్గర తీసుకుంటున్నారు, వేసేవాడికి ఓటేస్తున్నారు. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రయోగం చేసినాం. ఇట్లాగే ఎవ్వరు డబ్బులు ఇవ్వకండి, ఏమైనా కానీ చూద్దామన్నాం. మధ్యాహ్నం దాకా ఎవరు రాలి, సాయంత్రం దాకా ఎవరు రాలే. ఇంటి వాళ్ళు ఓటేసుకోండి, 10 మంది ఓట్లేసినా గెలిచేవాడు గెలుస్తారు కదా. అంటే ఇంటి వాళ్ళు ఓటేసుకోవాలని అందరూ వచ్చారు. అంటే ఇచ్చేవాడు మారాలా, తీసుకునేవాడు మారాలా? ఇచ్చేవాడు ఊరుకుంటే తీసుకునేవాడు అడగాడు కదా. కొన్నిసార్లు జరుగుతుంది, మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామంటారు, కరెక్టే. కానీ డబ్బులు ఇవ్వకుండా ఇక తప్పదు అనుకున్నప్పుడు ఓటేస్తారు కదా. వాళ్ళే గతంలో వేశారు కదా, ప్రతిసారి కూడా డబ్బులు తీసుకోలే కదా. ప్రజలను చెడగొట్టింది రాజకీయ పార్టీలు, నాయకులు. అందుకని మేము ఏమంటున్నాం, మా నినాదం ఏంటంటే ఎన్నికల్లో నాయకులు రాజకీయ పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలంటాం. ప్రజలు గెలవాలంటే నిబద్ధతను ఓటేసినప్పుడు ప్రజలు గెలుస్తున్నట్టు కదా. అందుకని ఈ సర్పంచ్ ఎన్నికల్లో మద్యము సారాకు లొంగకండి, మంచి వాళ్ళ కోటేయండి. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడని చూడండి. కాళోజీ సూక్తిని మీరు చెప్తున్నాం. అట్లాగే 29 అంశాలు పంచాయతీలకు, 18 అంశాలు మున్సిపాలిటీలకు మార్చాలంటున్నాం. దాంతోపాటు ఏమంటాం అంటే ఈ 3300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కదా, వాటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత జమ చేయాలని కోరుతున్నాం. 2 ఏళ్లుగా పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చే కొత్త సర్పంచులకు, వార్డు మెంబర్లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని కోరుతున్నాం.